కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజు మనం మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ మరి మన జ్ఞానాన్ని రోజు రోజుకి కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఉందాం. మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్న మనము ఈ దేహభ్రాంతిని పోగొట్టుకుని ఆత్మభ్రాంతిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఈ గురువులు కానీ ఎవరైనా సరే మనకి దేహభ్రాంతిని పోగొట్టడానికే ప్రయత్నిస్తారు. మనకున్న పెద్ద అజ్ఞానం దేహం నేనని ఒక అపోహలో ఉంటాం. అంటే ఎవరైనా సరే ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చే వరకు దేహం నేననే భ్రాంతిలోనే ఉన్నాం. మరి ఈ దేహ భ్రాంతి మనకి ఎలా వచ్చింది, ఎలా పోతుంది, ఈ రెండు విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మరి ఎందుకు కలిగింది మనకి అంటే, ఒకటి తల్లిదండ్రుల వల్ల. అంటే తల్లిదండ్రులు ఆత్మజ్ఞానం లేకపోతే వాళ్ళకి అజ్ఞానంలోనే ఉన్నప్పుడు దేహం నేననే అభిప్రాయంలోనే వాళ్ళు ఉండడం వల్ల మరి తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా అదే వస్తుంది. మరి ఈ కలియుగంలో చాలా కొద్ది మందికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది. భగవంతుడు ఎవరు అనే సత్యాన్ని తెలుసుకోగలరు. మరి ఇంచుమించుగా 99% ఎవరికీ కూడా ఈ ఆత్మజ్ఞానం లేక ప్రతి వాళ్ళు దేహభ్రాంతిలోనే జీవిస్తున్నారు. కానీ ఆత్మని నేనని అభిప్రాయము లేదు, తెలుసుకోరు, పిల్లలకి అది నేర్పరు. ఇంకా ఈ దేహం నేననే అభిప్రాయం, ఆ దేహానికి సంబంధించిన పనులు తల్లిదండ్రులు చేయడం వల్ల పిల్లలకు కూడా అదే పని చెయ్యాలి అని తెలుస్తోంది. కానీ దేహం కంటే ఆత్మ గొప్పదని, మరి ఈ శరీరాన్ని కాపాడుతున్నది ఆత్మే అని, శరీరాలకి ఇంద్రియాలకి మరి మనసుకి అన్నిటికీ శక్తినిచ్చే ఆత్మే గొప్పదని అభిప్రాయం తల్లిదండ్రులకు లేక మరి అది పిల్లలకి నేర్పక ఆ తల్లిదండ్రుల వలన పిల్లలకి కూడా అదే అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆ దేహభ్రాంతిలోనే అందరూ జీవిస్తున్నారు. ఇదే ఇన్ని అజ్ఞానాలకు మూలమైపోయింది, మరి స్వార్థానికి మూలమైపోయింది. ప్రతి వాళ్ళు వేరు వేరు. ఆత్మ తెలుసుకుంటే మరి ఆత్మస్థితిలో ఉన్నవాడికి అంతా ఒక్కటే అనిపిస్తుంది. దేహాలు చూసేటప్పటికీ వేరువేరుగా అనిపించి మరి ఒక అన్నదమ్ములు పిల్లలే కాదు, తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, అందరూ కూడా నేను వేరు నేను వేరు నేను వేరు అనే అభిప్రాయంలోనే స్థిరపడిపోతున్నారు. ఇది ఇన్ని అరాచకాలకి కూడా కారణం ఈ దేహభ్రాంతే. నేను గొప్ప, నేను గొప్ప, నేను నేను నేను. అసలు ఈ కలియుగంలో ఎంత దారుణంగా ఉంది అంటే, మరి ఔరంగజేబు చరిత్ర చూస్తే మరి తాను చక్రవర్తి అవ్వాలని అన్నదమ్ముల్నే చంపి మరి తండ్రిని జైల్లో పెట్టి తాను సింహాసనాన్ని అధిష్ఠించాడు. మరి ఇవన్నీ మనం చరిత్ర పుటల్లో వెనక్కి వెళితే ఈ దేహ భ్రాంతి ఎన్ని అరాచకాలను సృష్టిస్తుందో అని మనకు తెలుస్తుంది. ఏదో ఒక్క మాటలో దేహభ్రాంతి పోయి ఆత్మభ్రాంతిలో ఉండి నువ్వెవరవో తెలుసుకో అని 3 ముక్కల్లో చెప్పేస్తే అది పెద్ద జ్ఞానం అయిపోదండి. ఎందుకు? దానివల్ల నష్టం ఏం జరుగుతోంది? ఈ సృష్టిలో ఇన్ని అరాచకాలు జరగడానికి కారణం ఏంటి? ఆ దేహ భ్రాంతి. నేను గొప్ప, నేను గొప్ప అని. కానీ ఈ మేను జడం, ఈ దేహం ఏమీ చెయ్యలేదు లోన ఉన్న ఆత్మ లేకపోతే అనే చిన్న పరమసత్యం తల్లిదండ్రులకు తెలియకపోతే పిల్లల్ని ఒక స్వార్థపూరితంగా పెంచితే తిరిగి వాళ్ళు
ఎంత అరాచకాన్ని, ఎంత వినాశనాన్ని సృష్టిస్తారో మరి చరిత్ర పుటల్లో తిరగేస్తే మరి ఎంత దారుణమైన సంఘటనలు జరిగాయో మనకి తెలుసు. అందుకే పరమాత్మ ఇవన్నీ చూసినప్పుడు, అవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళని సత్య మార్గంలో పెట్టడానికే అని ఆ గురువుల్ని భూమి మీదకి పంపుతూ ఉంటాడు. మతాభిమానం గొప్పదే, కానీ పరమతాన్ని హింసించడం అది దేహభ్రాంతి. నేను ఈ మతంలో ఉన్నాను, ఉండు, ఆ మతం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకో. కానీ పరమతం చాలా తక్కువ హీనభావం ఉంది అంటే ఆ అభిప్రాయాలే. కానీ ఇది మనం ఆ దేహభ్రాంతి లేసమంతన్నా మనకి ఆత్మజ్ఞానం కలగక మన స్వార్థపూరితమైన జీవితంలో జీవించేస్తున్నాం. నేను 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 అని ఈ మేనుకి గొప్పతనం తెస్తూ పుట్టినప్పటి నుంచి ఈ మేనును చూసాం. నేను ఒకటి ఉంది, మేను నేను కాదు అనేది తల్లిదండ్రుల వల్ల ఉన్న అజ్ఞానమయ పిల్లల్లో ఆ అజ్ఞానాన్ని పెంచి పోషించింది. అందుకే ఫస్ట్ తల్లిదండ్రులే కారణం అవుతున్నారు. అందుకే తల్లిదండ్రులు జ్ఞానులైతే పత్రికారి ఆవేదన అంతా అదే. తల్లి ప్రథమ గురువు, తండ్రి రెండో గురువు. వీళ్ళిద్దరూ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందితే పిల్లలకి చక్కని ట్రైనింగ్ ఇస్తారు ఆత్మజ్ఞానులుగా అని కలలు కనేవారు ఆయన. మరి ఎందుకు ఈ భావం వచ్చింది అంటే తల్లిదండ్రులకి ఆ జ్ఞానం లేక దేహం నేను అనే అభిప్రాయంతో ఉంటున్నారు. అందుకే తల్లిదండ్రులు మరి ముందు జ్ఞానవంతులు కావాలి అని మరి పత్రికారు అంటూ ఉండేవారు. వాళ్ళ పిల్లల్ని చక్కని ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తారు అని అంటూ ఉండేవారు. అందుకే తల్లిదండ్రుల వల్లే ఈ అజ్ఞానం మొట్టమొదటిగా పిల్లలకు వస్తుంది, దేహం నేననే అజ్ఞానం. ఆ తరువాత ప్రారబ్ధ కర్మల వల్ల, అంటే గత జన్మలో కొంచెమైనా సాధన లేకపోతే, కొంచెమైనా జ్ఞానం లేకపోతే ఎంత చెప్పినా వినరు. వాళ్ళు చెప్తున్నా సరే అర్థమవుక ఇంకా ఆ భ్రమలో, ఆ భ్రాంతిలో ఉంటూనే ఉంటారు. నమ్మరు కూడా. కనిపించే దేహం నేను కాదు, కనిపించని ఆత్మ నేను అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు లోకంలో ఇలాంటి అజ్ఞానులే చాలామంది ఉన్నారు. చాలా తక్కువ. ఎందుకంటే కనిపిస్తున్నది సత్యం అనుకుంటున్నారు, కనిపించనిది అసత్యం అనుకుంటున్నారు. ఉందో లేదో తెలియని మనం ఎట్లా నమ్మడం అనే ఒక భ్రాంతిలో జీవిస్తున్నారు. మరి ఆ దేహభ్రాంతి ప్రారబ్ధ కర్మలు వేడే వరకు, అంటే సత్కర్మల ఫలితం వచ్చే వరకు సత్యాన్ని నమ్మబుద్ధి కాదు. ఒకటి తల్లిదండ్రులైతే, రెండు ప్రారబ్ధ కర్మల వల్ల ఆ దేహభ్రాంతి పోదు. ఎంత చెప్తున్నా అర్థం కాదు. ఇక మూడవది ఏంటంటే పెరిగిన సమాజం వల్ల. ఈ సమాజం ఎలా ఉంది అంటే అజ్ఞానంతో కూరుకుపోయి ఉంది కాబట్టి ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి, ఇప్పుడు చూడండి, గమనించండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక లగ్జరీ లైఫ్ అంటే ఎంతసేపు దేహానికి ప్రాముఖ్యమైన పనులు చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది మంచి ఆహారం తీసుకోవాలి, దేహం ఆరోగ్యంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మరి ఆహారం తిరిగినంత మాత్రాన ఎంత బలంగా ఉన్నా కర్మలు పోతాయా? పోవు. కానీ అది తెలియదు. అలాగే ఈ దేహాన్ని గొప్పగా గుర్తించాలని మరి ఎన్నెన్నో సుఖకరమైనవి, ఎన్నో భోగవంతమైనవి సమకూర్చుకోవాలని, వాళ్ళకంటే గొప్ప జీవితం ఉండాలి, వీళ్ళకంటే గొప్ప జీవితం ఉండాలి అని సమాజాన్ని చూస్తున్నారు. సమాజంలో అందరూ నన్ను గుర్తించాలి అని అనుకుంటున్నాము అంటే మనకింకా దేహభ్రాంతి ఉన్నట్టే. ఇప్పుడు పోటీ ప్రపంచం, వాడికంటే గొప్పగా, వీళ్ళకంటే గొప్పగా నన్ను అనుకోవాలి. నేను అనుకోవడం కాదు, నన్ను అనుకోవాలి. నువ్వెంతసేపు అనుకుంటాలని కోరుకుంటావో నీకు ఇంకా
దేహభ్రాంతి ఉన్నట్టే. పరులు మెచ్చడం కాదు, పరమాత్మ మెచ్చినట్టు నువ్వు జీవించగలగాలి అంటే దేహభ్రాంతి వదిలి ఆత్మభ్రాంతిలో జీవించినప్పుడే నువ్వు పరమాత్మ మెచ్చినవాడు అవుతావు. ప్రపంచక గురువులందరూ నీ జ్ఞానం చూడొచ్చు, కానీ పరమాత్మ రెండు చూస్తాడు. నీకున్న జ్ఞానం, భూమి మీద నీకున్న సత్ప్రవర్తన, ఈ రెండు పరమాత్మ చూస్తూ ఉంటాడు. దేహభ్రాంతి ఉన్నన్నాళ్ళు సత్ప్రవర్తన రాదు మనకి. ఎందుకంటే స్వార్థపూరితమైన ఆలోచనలోనే ఉంటాం. ఒకడికి మంచి చేయాలని ఉండదు, ఒకడికి ఇవ్వాలని ఉండదు. అక్కడ నాదే అన్నది లేదు అనుకున్నప్పుడు ఇస్తావు, అంతా భగవంతుడిదే అనుకున్నప్పుడు. అది నీకెలా తెలుస్తుంది అంటే నువ్వు దేహభ్రాంతిని వదిలి ఆత్మభ్రాంతిలో ఉన్నప్పుడు మరి నీకప్పుడు ఇదంతా భగవంతుడిదే అని అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీది అనుకుంటే స్వార్థం, ఇది పరమాత్మది అనుకుంటే అందరికీ హక్కు ఉంది. ఒక తండ్రి ఆస్తిలో బిడ్డలకు అందరికీ హక్కు ఉన్నట్టే పరమాత్మ బిడ్డలైన ఈ ఆత్మలన్నిటికీ అందరికీ కూడా ఈ సృష్టిలో ప్రతిదీ అనుభవించే హక్కు ఉంది అన్నది నీకు అర్థమైనప్పుడు నువ్వు నువ్వు అందరికీ పెట్టడానికే చూస్తావు. ఊరికే అనలేదండి గురువులు, ఊరికే మనకు చెప్పలేదు దేహభ్రాంతిని వదిలి ఆత్మభ్రాంతిలో ఉండు అని ఊరికే చెప్పలేదండి. అక్కడి నుంచి మన క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది. అందుకే అది వదలాలి. ఈ లోకానికి కనపడేది దేహమే, కానీ పై లోకాల్లో మనకున్న మంచి, అక్కడ మనకున్న గొప్ప అంతా కూడా పరలోకాల్లో మనకున్న గొప్పగా జీవితం కావాలి అనుకుంటే ఈ భూమి మీద జీవిస్తూ, ఈ భూమి మీద మంచిగా జీవిస్తూ సత్ప్రవర్తన కలిగి, పవిత్రత కలిగి, క్షమాగుణం, దయాగుణం, కరుణ ఇవన్నీ కలిగి మంచి ప్రవర్తన ఉండి అందరూ ఆత్మలే అనే భావన మనకు వస్తే మనము ఆత్మభావనలో ఉంటాం. మరి ఇవన్నీ రావాలంటే ఎట్లా? ఈ దేహభ్రాంతి పోవాలంటే ఎట్లా అంటే ఒక్కటి, అది ఎలా పోతుంది అంటే మనం ఒకటి సద్గురువు రావాలి. ఆ సద్గురువు వల్ల ఎవరు చెప్పిన సద్గురువులు కాదు, జీవించి ఉన్న సద్గురువుల దగ్గరికి చేరుకోవాలి. మనం ఎలా గుర్తించడం? సత్యం చెప్పేవాడే సద్గురువు అవుతాడు. ఎవరైతే ఆత్మే భగవంతుడు అని సత్యం చెబుతారో వాళ్ళే సద్గురువులు. మనకు పుణ్యకర్మలు చేయిస్తూ మరి నెక్స్ట్ జన్మలో భోగవంతమైన జీవితం వస్తుందని, ఈ శరీరం వదిలేక స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పేవాళ్ళు సద్గురువులు కాదు. వాళ్ళు మన కర్మలు పెంచి జన్మలు పెంచితే సద్గురువులు కాదు. సద్గురువులంటే మనని మోక్షం వైపు తీసుకెళ్ళాలి. భగవంతుడు ఎవరో సత్యం చెప్పాలి. పుణ్యకర్మలు చేయించి జన్మలు పెంచితే బోధగురువులే కానీ వాళ్ళు సద్గురువులు కాదు. మీరు చూడండి, జీవించి ఉన్న సద్గురువు అని నేను ఎందుకు అన్నాను అంటే, ఒక రోగం వస్తే బ్రతుకున్న డాక్టరే చేయగలడు వైద్యం. అలాగే మన మనసుకు భవరోగం ఉంది. ఏ భవరోగం ఉంది? శరీరం నేనని భ్రాంతిలో ఉన్నాం, ఆత్మను విస్మరిస్తున్నాం, భగవంతుడి గురించి తెలుసుకోవట్లేదు. ఎంతసేపు నెక్స్ట్ జన్మ కూడా ఈ శరీరానికి భోగం ఎలా వస్తుందా అని పుణ్యకర్మలు చేస్తున్నారు కొంతమంది, చేయిస్తున్నారు కొంతమంది గురువులు. కానీ దానివల్ల భోగవంతమైన జీవితం రావచ్చు, కానీ మనకు సత్ప్రవర్తన ఉంటుందని గ్యారంటీ లేదు. లేదా దుఃఖం లేని స్థితిలో జీవించగలమని గ్యారంటీ కూడా ఇవ్వలేరు వాళ్ళు. ఈ జన్మలో నీకు ఇంత భోగం ఉంది, నెక్స్ట్ జన్మలో ఇంకెంత భోగం వస్తుందంటే ఇంకెంత పుణ్యకార్యాలు చెయ్యాలి, యజ్ఞయాగాదులు చెయ్యాలి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇవన్నీ మోక్షాన్ని తీసుకువెళ్ళే కాదు. కర్మలు ఎప్పుడు మోక్ష స్థితికి తీసుకువెళ్ళలేవు. కర్మలు ఎప్పుడు జన్మలు పెంచుతాయి, భోగాలు పెంచుతాయి, సుఖాలు పెంచుతాయి, కానీ ఆనందము ఇవ్వలేవు, మరి మోక్షము ఇవ్వలేవు కర్మలు ఎప్పుడు. అది ప్రోత్సహించిన వాళ్ళు సద్గురువులు కాదు. మోక్ష స్థితికి తీసుకెళ్ళి సత్యం చెప్పి
ఆనందం అన్నది సృష్టిలోనే కాదు, నీలోనే ఆత్మగా ఉంది. అసలైన ఆనంద స్వరూపుడు పరమాత్మే. అది అణురూపంలో ఆత్మగా నీలో ఉందని ఏ గురువులైతే మనకు బోధిస్తారో వాళ్ళే సద్గురువులు. మరి ఫోటోలు పెట్టుకుని నేర్చుకుందామా అంటే కాదండి, అవకాశం కూడా రావాలి. జీవించి ఉన్న సద్గురువుల దగ్గరికి చేరుకోవడం అన్నది చాలా గొప్ప అదృష్టం. మనం అందరం చాలా అదృష్టవంతులం. పత్రిగారు ఉండగా ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? ఆత్మే భగవంతుడు, సృష్టి అంతా సర్వాత్మగా నీలో ఆత్మగా ఉన్నవాడే, పైన ఏం చేసినా చేసేదేమీ లేదు, నువ్వు మోక్షానికి చేరుకోలేవు, ఆనంద స్థితిని పొందలేవు, నీ ఆత్మారాధనే అసలైన సత్యారాధన అని ఆయన దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఉగ్గుపాలతో చంటిబిడ్డకి తల్లి ఎలా పెంచి పోషిస్తుందో మనలో జ్ఞానాన్ని ఆయన అలా పెంచి పోషించరు. అందుకే అన్నారు, జీవించి ఉన్న సద్గురువులు దొరికిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అని. సత్యం చెప్పే వారే సద్గురువులను గుర్తించగలిగే అంత జ్ఞానం మన గత జన్మ సంస్కారం వల్ల మనకు వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రారబ్ధ కర్మల వల్లని. మన ప్రారబ్ధం గత జన్మలో మంచి ఉండడం వల్ల ఇక్కడ ఏం నిర్ణయించుకుని వచ్చామంటే ఈ జన్మకి సాధన జ్ఞానం పొందుతాము, ఆనంద స్థితిలో జీవించగలమనే ప్రారబ్ధాన్ని తెచ్చుకుని వచ్చాం మనందరం. అందుకే పత్రిగారి మాటలు నచ్చేవి. చాలామంది పత్రిగారిని విమర్శిస్తారు, మీరు విగ్రహారాధన వద్దు అంటారు. ఆయన అది సత్యం కాదని మనందరికీ కూడా తెలుసు. అసలైన భగవంతుడు ఈ శరీరం లోపల ఉన్నాడు అని సత్యం తెలిసాక ఆయనకు ప్రతిరూపాలను బయట ఆరాధన ఎందుకు అని ఆయన అభిప్రాయం. మనకది గత జన్మ సంస్కారం వల్ల ఆ మాటలు నచ్చి భగవంతుణ్ణి నిజంగా ఆరాధించాలి అంటే ఆత్మని ఆరాధించాలి అన్నది మనకి అవగాహన వచ్చింది. ఈ అవగాహన కలగడానికి కారణం మన గత జన్మ ప్రారబ్ధ కర్మల వల్ల, మరి ఆ సద్గురువు యొక్క బోధ వల్ల మనకి శరీరం నేను అనే అభిప్రాయం నుంచి ఆత్మ నేను అనే అభిప్రాయంలోకి వచ్చాం, తెలుసుకున్నాం. సద్గురువు వల్ల తెలుసుకుంటాం. మరి దాన్ని ఎలా పెంచి పోషించాలి అంటే సత్గ్రంథ పఠనం, మంచి గ్రంథాలు చదవాలి. సత్ అంటే ఏంటి? సత్ అంటే సత్యం చెప్పే గ్రంథాలని మనము చదవాలి. ఆ సత్గ్రంథ పఠనం, అది భగవద్గీత అవనివ్వండి, వశిష్ఠ గీత అవనివ్వండి, ఏ గీత చదివినా మన గీత మారుతుంది. గురువు చెప్పాడని మనం నమ్మకం ఉండాలి. ఆ తర్వాత సత్గ్రంథ పఠనం వల్ల మనకేం తెలుస్తుంది? ఓ ఆత్మే భగవంతుడు అనే సత్యం మన అంతరాంతరాల్లోకి వెళ్ళి ఇది సత్యం, ఇది సత్యం అనే పాఠం నీకు వినిపిస్తుంది. దాన్ని పెంచి పోషించుకుంటావు. ఒక మొక్క, ఒక విత్తనం భూమిలో వేసినప్పుడు అలా వేసి వదిలేస్తే అది లెగదు. దానికి నీరు పొయ్యాలి, కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి, సూర్యరశ్మి తగలాలి, అప్పుడు అది మహావృక్షం అవుతుంది. అట్లాగే గురువు విత్తనం అనేది ఇస్తాడు. సత్యం ఏంటి అనే విత్తనం మనకిచ్చినప్పుడు మన మనసు అనే భూమిలో అది వేసినా ఆయన చెప్పిన సాధన అనే నీరు రోజు పొయ్యాలి. అందుకే గురువు చెప్పింది నీకు సత్యమనే అవగాహన రావాలి అంటే ముందు సత్గ్రంథ పఠనం. అందుకే పత్రిగారు అంతలా చెప్పేవారు, స్వాధ్యాయం స్వాధ్యాయం స్వాధ్యాయం. స్వాధ్యాయం ఏంటి అంటే గురువు చెప్పినప్పుడు శ్రవణం అవుతుంది, స్వాధ్యాయం మననం అవుతుంది. పదే 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 చదవడం వల్ల ఏమైంది? ఆత్మే భగవంతుడు, ఆత్మే భగవంతుడు అనేది మనలో మరణమయ్యింది. మరణమై ఏమైంది అక్కడ? ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటే ఆత్మని తెలుసుకోగలవు అని గురువు చెప్పిన ఆ గ్రంథాలు చదవడం వల్ల మనం ఏం చేసాం? అక్కడ మనలో ఏమైనా చెడ్డ అనే దురభిప్రాయాలు ఉన్నా
ఇది ఉంటే భగవంతుణ్ణి తెలుసుకోలేము. ఇప్పుడు దురాలోచనలు, దుర్భావనలు ఇవన్నీ కలుపు మొక్కలు లాంటివి. పంటలో కలుపు మొక్క ఉంటే పంటను నాశనం చేస్తుందట. అందుకే గమనించండి, పంట పండుతున్నప్పుడు వృక్షం యొక్క వేళ్ళు భూమిలో ఉంటే కలుపు మొక్కల యొక్క వేళ్ళు భూమి పైపైనే ఉంటాయట, అది లోనకు వెళ్ళదట. అందుకని పీకగానే పక్కన పీకేయడం చాలా ఈజీ అట. అలాగే ఈ దుర్భావనలు, దురాలోచనలు అన్నవి మనసువి కాబట్టి, మనసు కూడా ఆత్మ వల్లే శక్తి పొందుతుంది కాబట్టి నువ్వు ఆత్మ దగ్గరికి చేరుకునేటప్పటికి నీ దృష్టి మనసు శక్తిహీనమై నీ దురాలోచనలు, దుర్భావనలు పోగొట్టుకోవడం చాలా ఈజీ. కలుపు మొక్క ఎలా తీసేయవచ్చో ఇవి రెండు కూడా తీసేయవచ్చు. ఎందుకంటే అవి మనసు నుంచి ఉద్భవించినవి. మనసుకు శక్తినిచ్చేది కూడా ఆత్మే. నువ్వు ఆత్మస్థితిలోకి చేరినప్పుడు మనసుని పట్టించుకోనప్పుడు మనసు శక్తిహీనమై, ఎప్పుడు శక్తిహీనం చేస్తావు మనసుని అంటే ఈ సద్గ్రంథ పఠనం వల్ల మనకున్నవి అభిప్రాయాలు, ఆలోచనలు తప్పు. అంటే ఏ ఆలోచనలు ఉండాలి? నీది, నీ ప్రాప్తంలో ఏది ఉంటే అది నీకు వస్తుంది. అంతేకాని పక్కవాడిది నాకు కావాలి, పక్కవాడిది నేను తీసేసుకోవాలి, ఇవన్నీ కూడా దురాలోచనలు. మనం అబద్ధం చెప్పకూడదు. ఫస్ట్ మనని పాతాళానికి తీసుకువెళ్ళేది అబద్ధమే. అక్కడి నుంచి మొదలవుతుంది మన పతనం. సత్యం తెలుసుకున్నాక నువ్వు సత్యంలో జీవించడం ప్రారంభించాలి. అది గురువు వల్ల నీకు నేర్చుకున్నావు. గురువు మంచి చెప్పాడు, సత్యం చెప్పాడు, కానీ ఎలా చేరుకోవాలో కూడా చెప్పాడు. నేను చెప్పడమే కాదు, సత్యం తెలిసిన వాళ్ళంతా కూడా ఏమి ఇచ్చారో ఒక్కసారి చదవండి అని సత్గ్రంథ పఠనం అలవాటు చేశారు. అలా అలవాటు చేసినప్పుడు మనకేమైంది? మన తప్పులు ఏంటి అన్నది మనకు తెలుస్తుంటాయి. తెలిసినప్పుడు అవి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మరి సాధన, అది కూడా సరి అయిన సాధన. ఈ సరి అయిన సాధన ఏంటి? సరి అయిన గురువులే సరి అయిన సాధన ఇవ్వగలరు. సత్యం తెలుసున్న వాళ్ళే సత్యం దగ్గరికి ఎలా చేరుకోవాలి, చేరుకోవడానికి సరి అయిన సాధన సద్గురువు మాత్రమే ఇవ్వగలడు. ఇప్పుడు చూడండి, రూపం, నామం, మంత్రం ఏదీ వద్దు అన్నాడు పత్రిగారు. ఒక్క శ్వాస మీద ధ్యాస వల్ల మాత్రమే ఆత్మని తెలుసుకోగలవు అన్నాడు. అంటే రూపం, నామం, మంత్రం ఇవన్నీ మనసు వరకే పని చేస్తాయి. మనసును దాటి ఆత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ శ్వాసే నీ ఆత్మ దగ్గరికి చేరుకుంటుంది. కాబట్టి ఆ శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు ఆత్మని తెలుసుకోగలవు. అందుకే సాధన కూడా సరి అయిన సాధన ఉండాలి, సరి అయిన జ్ఞానము ఉండాలి. సద్గురువు వల్ల మాత్రమే సరి అయిన జ్ఞానం. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అనే జ్ఞానము నీకు వస్తుంది. ఆ సరి అయిన సాధన మనసుని పెంచి పోషించే, మనసు వరకు తీసుకెళ్ళే ఏ సాధన కూడా ఆత్మని తెలుసుకోలేవు. అందుకే చాలాసార్లు రాఘరావు గారు వివరించి మీకు చెప్తున్నారు. మ్యూజిక్ కానీ, గైడింగ్ కానీ, పాటలు కానీ, మాటలు కానీ ఇవేవీ సరి అయిన సాధనలు కావు. నిర్విషయ మనః ధ్యానం, యోగ చిత్తవృత్తి నిరోధ. మరి ధ్యాన శాస్త్రాన్ని రాసిన పతంజలే చెప్పినప్పుడు మనకి అవన్నీ చదవక, అంటే ఆ సద్గ్రంథ పఠనం లేక ప్రతిదీ ధ్యానం అనుకుంటున్నాం. ప్రతిదీ ధ్యానం ఎలా అవుతుంది? మనసు పని చేస్తే జపం, మనసు పని చెయ్యని స్థితికి తీసుకువెళ్తే ధ్యానం. ఇది మీకు అర్థమైనప్పుడు, అందుకే పత్రిగారు సద్గ్రంథ పఠనం అని మనకు నేర్పించారు. ఈ పతంజలి యోగ శాస్త్రం చదవనప్పుడు మరి మనం ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మనకు మనసుకున్నవి ఏంటి, ఇవన్నీ అందులో తెలుస్తాయి. ఆ సద్గ్రంథ పఠనం లేకపోతే ఆత్మని ఎప్పుడూ తెలుసుకోలేము. ఆత్మ భావన రాదు, శరీర భావనలోనే ఉంటాము. అందుకే సరి అయిన సాధన గురువు ఇచ్చినప్పుడు, సద్గురువు వచ్చాడు అంటే సరి అయిన జ్ఞానం, సరి అయిన సాధన ఇస్తాడు. మనం ఆ మాటలు ఎక్కించుకోనప్పుడే సరికాని ధ్యానాల్లోకి వస్తున్నాం. మనం గురువు ఫోటో పెట్టుకోవడం కాదండి,
గురువు మాటలు కూడా అర్థం చేసుకోగలిగే అంత శక్తి మనం పొందాలి. గురువు ఏం చెప్తే అది చెయ్యాలి, లేకపోతే మనకి దేహభావన పోదు. మరి సత్సాంగత్యం తర్వాతది. ఈ సత్సాంగత్యం ఏంటి? సత్ అంటే దైవం గురించి. మరి ఎప్పుడూ కూడా సత్యం తెలుసున్న వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి. అది సత్సాంగత్యం అంటే మంచి సత్యం అంటే భగవంతుడు. ఆ సత్సాంగత్యం అంటే ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం. సత్పురుషులు ఎవరు అంటే సత్యం గురించి మాట్లాడేవాళ్ళు. సజ్జనులు వేరు. సజ్జనులు అంటే మంచివాళ్ళు. సత్పురుషులు అంటే ఆత్మను దర్శించిన వాళ్ళు, ఆత్మతోటే ఉండేవాళ్ళు. అలాగే ఆత్మే సత్వం. మరి ఆ సాంగత్యం ఎప్పుడూ ఉండాలి. ఎందుకు? జ్ఞానం ఒకసారి విన్నా మధ్య మధ్యలో మనసు వల్ల ఏమవుతుందంటే దేహభ్రాంతికి లోనవుతూ ఉంటాం. ఆ లోనవ్వకుండా పంచలో సత్సంగాలు ఉండాల్సిందే మనకి. సత్గ్రంథ పఠనం ఉండాలి, సత్యమైన సాధన ఉండాలి, సత్పురుషుల సాంగత్యము ఉండాలి. మరి ఈ మూడు ఉంటే, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది? సద్గురువు వల్ల ఇవన్నీ వస్తూ సజ్ఞానము వస్తుంది, సరి అయిన జ్ఞానం వస్తుంది. ఏంటి సరి అయిన జ్ఞానం? దేహం నేను కాదు, ఆత్మే నేను. ఇది సరి అయిన జ్ఞానం. నేనే కాదు, సృష్టిలో ప్రతి జీవి ఆత్మస్వరూపమే, సృష్టి అంతా పరమాత్మమయమే. ఈ మూడు విషయాలు తెలియాలి. ఒకటి, నేను ఆత్మని. రెండు, అందరూ ఆత్మస్వరూపులే. మూడు, సృష్టి అంతా పరమాత్మమయమే. సర్వం కల్విదం బ్రహ్మ. నాది అంటూ ఏదీ లేదు, అంతా పరమాత్మదే. నా పుణ్యం వల్ల నేను అనుభవిస్తున్నాను అనే సత్యం నిరంతరము నీకు ఎరుకలో ఉన్నప్పుడు ఈ లోకభ్రాంతి, ప్రపంచమంటే భ్రాంతి, దేహభ్రాంతి, అన్ని భ్రాంతులు నశించి ఆత్మభ్రాంతిలోకి వస్తావు. ఆత్మే నేనని తెలుసుకోవడం, దేహం నేననే భ్రాంతి పోతుంది. ఎంతగా నువ్వు ఆత్మ నేనని తెలుసుకుంటావో అంతగా నీలో నీకు తెలియకుండానే దేహభ్రాంతి నశిస్తుంది. అంటే ఆత్మని విస్మరించాం. ఆత్మని విస్మరించడం వల్లే, శరీరం నేననుకునే భ్రాంతిలో జీవించడం వల్లే ప్రొద్దుట లేచిందంచి సాయంత్రం వరకు పడుకునే వరకు ఇవన్నీ కూడా శరీరం కోసమే చేస్తూ ఆత్మని విస్మరించడం వల్లే ప్రతి మనిషి సంపదలున్నా, సుఖాలున్నా, భోగాలున్నా దుఃఖంలోనే ఉన్నాడు. అందుకే భోగంలో మునిగిన వాడికి ఆనందం ఉండదు, యోగంలో మునిగిన వాడికి భోగాలు లేకపోయినా ఆనంద స్థితిలో జీవించగలుగుతారు. మరి దేహభ్రాంతి నశించి ఆత్మభ్రాంతిలో ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నవన్నీ, చేస్తున్న సాధన కానీ, నేర్చుకున్న జ్ఞానం కానీ దేహభ్రాంతి పోగొట్టుకుని ఆత్మభ్రాంతిని పెంచుకోవడానికే మన ప్రయత్నాలన్నీ. అది విస్మరిస్తాం. విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళేటప్పటికి మనకి ప్రవర్తన మారిపోతుంది. అది మారిపోకుండా ఆ జ్ఞానాన్ని రోజు పెంచి పోషించాలి. పెంచాలి అంటే రోజు సాధన అనే నీరు పోయాలి, జ్ఞానము అనే ఎరువు వేయాలి. ఈ రెండు ఉంటేనే మొక్క ఏపుగా పెరుగుతుంది. అదే మనం రోజు చేస్తున్నాం. ప్రొద్దుటే సాధన ఉంటుంది, ఈ జ్ఞానము వేసుకుంటున్నాం. మర్చిపోయినా మళ్ళా గుర్తు చేసుకుంటూ దేహభ్రాంతిని మనం కొద్దిగా, ఒక్కసారి పోయిందని నేను చెప్పలేను, కానీ అందరికీ కూడా కొంచెం దేహభ్రాంతి పోయింది అనడానికి ప్రతి చిన్న విషయానికి ఆవేశం లేకుండా, కోపం లేకుండా, దుఃఖం లేకుండా ఉండగలుగుతున్నాము అంటే కొంచెం మనకి దేహభ్రాంతి తగ్గినట్టే. కొంచెం పూర్తిగా వచ్చిందని నేను అన్నాను, ఓ 10% మారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే పత్రి గారి దగ్గర ఇన్నాళ్ళు సావాసం చేశాం, ఇంకా మాట్లాడుకుంటున్నాం ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని. ఆయన శిష్యులు మనకి గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి కొంచెమైనా మనకు పోవాలి కదా, పోవడానికి ప్రయత్నిస్తున్నాం. కొంచెం తగ్గించుకుంటున్నాము అని మనమే తెలుసుకుంటున్నాం. ఎంత పోయిందో, ఎంత ఆత్మభ్రాంతిలో ఉన్నాము అన్నది ఎవరికి వాళ్ళం తెలుసుకోవాలి. మరి అలా ముందుకు సాగాలి.
ఎప్పుడైతే దేహభ్రాంతి పూర్తిగా పోతుందో అప్పుడు ఆత్మ దర్శనం కలుగుతుంది. ఇంకా కలగలేదంటే మనలో ఇంకా ఆ భ్రాంతి ఉన్నట్టు. ఇన్ని విషయాలు సద్గ్రంథ పఠనం వల్ల, మరి గురువు వల్ల మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. తెలుసుకుని మెల్లిమెల్లిగా దేహం నేను అనే అభిప్రాయం నుంచి ఆత్మే నేననే అభిప్రాయంలోకి మనము రాగలుగుతున్నాం. అదండి, మెల్లిగా ఆ దేహ భావన వదలాలి, ఆత్మభావనలోకి రాగలగాలి. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.